కాకినాడ పోర్టు ఏ విధంగా కేవీ రావు గారి దగ్గర కత్తి పెట్టి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి లాక్కున్న సందర్భం ఇప్పుడు బయటపడి. అదొకటే కాదు, కాకినాడ దగ్గరలో ఉన్న SEZ ని తీసుకున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో వాళ్ళ వియంకులు ఎవరైతే అరబిందో ఉన్నారో వాళ్ళని దూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం, వీడి క్రిమినల్ బుర్రను ఉపయోగించి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో బిగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసి ఈ రోజు నోటికి అద్దుపాడు లేకుండా మా నాయకుడి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, డీప్ టెక్నాలజీ, డీప్ టెక్ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన, రేపు ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉన్న నాయకుడి గురించి, టెక్నాలజీతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి సొసైటీని బాగు చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని ఏకైక ఉద్దేశంతో అక్కడికి వెళ్లి స్మగ్లర్స్ అని పట్టుకుని సీజ్ ద షిప్ అని చెప్పి ముందుకు తీసుకెళ్లి ఆ స్మగ్లర్లందరినీ కూడా నిగ్గు తెలిసి బయట పెట్టాడు. పెట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని, బీజేపీ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకుని ఏ విధంగా బెదిరించి కేవీ రావు గారి పర్సంటేజ్ ని అక్కడికి తీసుకెళ్లే విధంగా ఈ రోజు ఎక్స్పోజ్ అయిపోయేసరికి వీరికి టెన్షన్ పుట్టింది.